Hello all and welcome to Movie Cancer. Here is the review of Kango. First thing first, నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు ఓకే అనిపించింది భయ్య. ఓకే మాత్రమే అనిపించింది, ఇంకేం అనిపించలేదు. బట్ నా సాటిస్ఫాక్షన్కి అయితే రీచ్ కాలేదు. ఈ మూవీలో నాకు ఏం నచ్చాయి ఏం నచ్చలేదని డీటెయిల్గా మాట్లాడుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ద రివ్యూ, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. కమింగ్ టు ద రివ్యూ, ప్లాట్ ఏంటంటే ఈ మూవీకి సినాప్సిస్ చెప్పాలంటే చాలా కష్టం భయ్య. అది చెప్తే ఈ మూవీ స్పాయిలర్ అయిపోద్ది. సో అందుకే ట్రైలర్లో మనకి ప్లాట్ని రివీల్ చేయలేదు. సో అది మీరు మూవీలో చూడాలి. మూవీలో వరల్డ్ బిల్డింగ్ బాగానే ఉంది, ఓకే అనిపిస్తుంది. ఆల్సో సస్పెన్స్ సీన్స్ కూడా బాగుంటాయి. ఈ మూవీలో 2 టైం లైన్స్ నడుస్తాయి భయ్య. ఒకటి ప్రజెంట్లో నడుస్తున్న టైం లైన్ అయితే, ఇంకొకటి ఎప్పుడో 1070 yearsలో నడిచే టైం లైన్. మూవీ స్టార్ట్ అయిన 20 minutesకే వెరీ ల్యాగ్ అనిపిస్తుంది. ఏంట్రా నా పేషెంట్స్ని టెస్ట్ చేస్తున్నారా అనిపించింది. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే జరుగుతుంది ఇంకొకటి అనిపిస్తుంది. కంగో అనే క్యారెక్టర్ ఎంట్రీ కావడానికి దాదాపు 40 minutes దాకా పడుతుంది. ఆల్సో ఈ మూవీలో ల్యాగ్ సీన్స్ చాలా ఉంటాయి. ఇక నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎమోషన్. ఈ మూవీలో ఎమోషన్ని చాలా ప్రాపర్గా చూపించారు. ముఖ్యంగా కంగో అనే క్యారెక్టర్ని చాలా బాగా రాసుకున్నారు అనిపించింది. ఇంకో చిన్న పిల్లల క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆ 2 టైం లైన్స్ కూడా భలే మ్యాచ్ చేశారు. నెంబర్ 2, గ్రాఫిక్స్ సూపర్ గా చూపించారు భయ్య. లిటరల్లీ హాలీవుడ్ ని మ్యాచ్ చేశారు అనిపించింది. 3Dలో ట్రై చేయండి, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే వరల్డ్ బిల్డింగ్, ఆ ట్రైబ్స్ ని కూడా చాలా బాగా బిల్డ్ చేశారు అనిపించింది. అండ్ ఆ ట్రైబ్స్ కొండే కలర్ గ్రేడింగ్ అండ్ ఒక్కొక్క ట్రైబ్ కొండే ఒక్కొక్క నేచర్ని కూడా చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుంటుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని, ఆ ట్రాన్సిషన్ షాట్స్ ఉంటాయి. ఫైట్, ఎమోషన్, సస్పెన్స్ ఇవన్నిటిని ఒకేసారి తీసుకొచ్చారు. బీజిఎం బాగుంది, దీని గురించి తర్వాత మాట్లాడతా. అండ్ ఫైనల్లీ ఫైట్స్, నేను చెప్పేది ఓన్లీ 3 ఫైట్స్ మాత్రమే బాగున్నాయి. ఫారెస్ట్ ఫైట్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్, ఆల్సో క్రొకడైల్ ఫైట్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఇవి మాత్రమే ఎంగేజింగ్ గా ఉన్నాయి. క్యామియో ఆల్రెడీ ఇది మన అందరికి తెలిసిందే. క్యామియో క్యారెక్టరేషన్ బాగుంది, అదే పార్ట్ 2కి లీడ్ కూడా. ఆల్సో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎట్లాగో డైరెక్టర్ శివగారే కాబట్టి శివగారే చేసుంటారనిపిస్తుంది నాకైతే. అండ్ ఆల్సో సూర్య యాక్టింగ్ కూడా చాలా బాగుంది భయ్య. మిగతా ఎవరి యాక్టింగ్ కూడా అంతంతగా అనిపించింది, కానీ సూర్య గారి యాక్టింగ్ మాత్రం పీక్ ఉంది. ఆల్సో మైనస్ పాయింట్స్, బీజిఎం ఏంటి బ్రో ఇందాకే బాగుంది అన్నావు కదా అంటే, నాకు ఓన్లీ ఎమోషన్ అండ్ సాంగ్స్ బీజిఎం మాత్రమే నచ్చాయి, మిగతావి అంతా ఎక్కలేదు. ఆల్సో సౌండ్ కూడా ఓవర్ లౌడ్ అండ్ డిస్టర్బింగ్ గా వచ్చింది భయ్య. విలన్ అండ్ హీరో క్యారెక్టరేషన్, వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఇంటరాక్షన్ లేదు. అంతగా లేదు. అండ్ లాస్ట్ లో ఇద్దరికి ఫేస్ అవ్వబడ్డ వెంటనే హీరో విలన్ వేసేస్తాడు. బాబీ డియోల్ క్యారెక్టరేషన్ సరిగ్గా వాడుకోలేదు ఆయన్ని. ఆయన యాక్టింగ్ కూడా సెట్ కాలేదనిపించింది. అసలు ఎలా ఓకే చేశారా బాబు అన్నట్టుగా అనిపించింది. ఏదో పెద్ద మూవీ తీసేద్దాం సూర్య గారి యాక్టర్ అని అనుకున్నారో లేదో, మరి ఆయన స్కోప్ సెకండ్ పార్ట్ లో అయినా ఉంటుందో లేదో చూడాలి. మరి నాకు తెలిసి ఉండదు. స్లాంగ్, ఆ వాళ్ళలో ఒక క్యారెక్టర్ ఒకేలా మాట్లాడరు, స్లాంగ్ మారుతూ ఉంటుంది. చాలా మంది ఇక్కడే డిసప్పాయింట్ అయ్యారు. ల్యాగ్ సీన్స్ చాలా ఉన్నాయి ఇట్లాంటివి. హీరోయిజం ఎలివేషన్, హీరోకి చాలా ఎలివేషన్ ఇచ్చి దాని ఒక్క ఫైట్లో సరిగ్గా చూపించున్నా కూడా ఆ ఎలివేషన్ వర్క్ అయ్యేది. సో దాన్ని ప్రాపర్గా చూపించలేదు. అండ్ రైటింగ్, ఇవన్నీ ఫ్లాస్కి కారణం రైటింగ్. శివ గారు కొద్దిగా ఎగ్జిక్యూషన్ మీదనే కాకుండా రైటింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఆల్సో కొన్ని లాజిక్లెస్ సీన్స్ కూడా ఉన్నాయి. సో దాట్స్ ద రివ్యూ గైస్. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి 3.5 out of 5. ఈ మూవీని చూడండి, మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.